ఆయన కనపడాల్సిన వాడు ఊడు పట్టుడు మనం పట్టుకుంటే ఊడు వాళ్ళకన్నా ఇప్పుడు ఇట్లా పోయి రాబోదా ఇట్లా ఉంది కదా, ఇట్లా చూపుడు కదా ఇప్పుడు ఇట్లా చూపుడు వేళ్ళతో నలగరము మూలకరు ఆ మూలకరు ఈ మూలకరు చూపుడు వేళ్ళతో మీరు కూడా వేసుకోకుండా ఏమన్నా సరే ఇట్లా చూపుడు వేళ్ళతో నీళ్ళతోనే ఇట్లా సార్ని మనం ఎత్తగలుగుతామా? ఎత్తగలుగుతామా? సరే చూద్దాం. సరే ఒకసారి ప్రయత్నం చేద్దాము. సరే ఇలానే ఊరికి సంకలం లేకపోతే ఈడికి రా, నేనైనా తెస్తా. ఈడికి రా, కాలు కింద ఊరికెళ్తా. అంతే అందరం రెడీ 1 2 3 స్టార్ట్. లేలా ఎంత ప్రయత్నం చేసినా లేలా. ఇందాక మీ నీళ్ళే ఇది ఈ బయోటోరియం ప్యాడ్ అని పెట్టినాం, దీనికి అయస్కాంతం ప్యాడ్ పెట్టినాం. మేము చేసింది అంతే కదా, మీ నీళ్ళకే మీరు తెచ్చి పోసిన నీళ్ళకే ఈ అయస్కాంతం ప్యాడ్ పెట్టినారు. ఈ అయస్కాంతం ప్యాడ్ ద్వారా అయస్కాంత శక్తి నీళ్ళగా తయారైపోయినాయి. ఈ నీళ్ళను తాగితే ఒక 40 ఏళ్ళ క్రితం మీరు శిలాలలో ఎట్లా తాగుతున్నారో, వీటిలో గడ్డలో ఎట్లా తాగుతున్నారో అట్లాంటి శక్తి ఈ నీళ్ళు వచ్చింది. ఈ శక్తి ఆ నీళ్ళకు వచ్చింది. ఆ శక్తి అటువంటి నీళ్లు మనం ఇప్పుడు తాగితే ఇప్పుడు ఎత్తలేని ఈ సార్ను మనం ఎత్తగలిగితే మనకు అప్పుడు శక్తి వచ్చినట్ట రాలంట అనేది అర్థమవుతుంది. అది ఇప్పుడు మీరు తలా ఒక 2 గుటికలు తాగండి, 3 గుటికలు. తలా మంచిగా 2-3 గుటికలు తాగండి. కలుపుకోవడానికి శానిటైజర్ చేసుకున్నట్టు మనం కరోనాలో శానిటైజర్ చేసుకున్నాం కదా, అట్లా కరోనాలో శానిటైజర్ చేసుకున్నట్టు 2 చేతులు అట్లా శానిటైజర్ చేసుకుంటే ఇప్పుడు మనకు ఇందాక ఎత్తలేని ఈ సార్ను ఇప్పుడు ఎత్తగలిగితే ఆ నీళ్ళకి శక్తి వచ్చినట్ట కాదా, అది చూద్దాం. ఇందాక మాదిరే అంతే. ఇప్పుడు ఎత్తండి. రెడీ అంతే. రెడీ 1 2 3 స్టార్ట్. లేచినాడా ఇప్పుడు? అప్పుడు ఎత్తలేని మనుషులం మనమే. ఉత్త నీళ్లు తాగి ఆ నీళ్ళలో ఏమీ వేయలే, ఆ నీళ్లు తాగి అప్పుడు నాకు ఏమి వచ్చినాయి. ఇప్పుడు తక్కువ లేచినాడు సారు.